ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా థ్యాంక్స్ వకీల్ సాబ్. నేను ఒంటరిగా వచ్చానని తెలుసుకుని నాకేమవుతుందనే భయంతో నా కోసం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనంటే మీకు కూడా ప్రేమ ఉంది, కానీ బయటపడరు. హలో, నేను కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే వచ్చాను. అంతకన్నా ఎక్కువగా ఆలోచించుకో. అవసరం లేదు వకీల్ సాబ్. నేనేమైనా మిమ్మల్ని తోడుగా రమ్మని పిలిచానా? లేదు కదా. ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోండి. నా పని నేను చూసుకుని నేను క్షేమంగా ఇంటికొస్తాను. చూశారు కదా, పులితో నాకెలాంటి భయమూ లేదు, ప్రాణ భయం అంతకన్నా లేదు. మీరు వెళ్ళిపోవచ్చు. పర్లేదు పున్నమి, అయినా ఇలా ఒక ఆడపిల్లని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయేంత సెల్ఫిష్ని కాదు నేను. అయినా నీకు కావాల్సిన మూలికల్ని త్వరగా చూపించు. నీకెంత అవసరమో అంత సేకరించి బయలుదేరదాం. చూడండి వకీల్ సాబ్, ఫ్రెండ్స్ అని నాలో ఉన్న మీ భార్యని పక్కన పెడుతున్నారు. నన్ను కూడా భార్యలా గుర్తించి చేరతీసే టైం తొందరలోనే వస్తుంది. పున్నమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భార్య అనే పదం పక్కన పెట్టు. నువ్వు నా కేవలం స్నేహితురాలి మాత్రమే. అయినా నువ్వు ముఖ్యంగా మా ఇంట్లో నుంచి బయటకు వచ్చావు. నీకేమైనా అయితే మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే నేను వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన పని కానివ్వు పున్నమి. సరే వకీల్ సాబ్, ఆ చెట్టు బెరడు అవసరం అవుతుంది. మీరు దాన్ని సేకరించండి. నేను కొన్ని వేర్లు ఆకులు సేకరిస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి, పాములు కూడా ఉంటాయి. సరే పున్నమి. రేయ్, పున్నమి చేతిలో ఉన్న వనమూలికల్ని ఎలాగైనా మన సొంతం చేసుకుని ఆ రాజమాత ఆపరేషన్కి అవసరమైన డబ్బుని అరేంజ్ చేసుకోకుండా చేయాలి. పున్నమి, అన్నీ తీసుకున్నట్టేనా? తీసుకున్నాను వకీల్ సాబ్. సరే పదండి. అదేంటి, వీళ్ళింకా వెళ్ళలేదా? ఎలా వెళ్తారు వకీల్ సాబ్? ఈ వనమూలికల్ని కాజేసి నానమ్మ ఆపరేషన్ జరగకుండా చూడాలని వాళ్ళ ప్లాన్. అలాంటిది ఎలా వెళ్తారు? సరే, ఎలా వెళ్ళరో నేను చూస్తాను. అయ్యో వద్దు వకీల్ సాబ్, వీళ్ళకిలా కాదు. రండి చెప్తాను, రండి. వెళ్ళి వెతకండి, వెళ్ళండి రా. అన్నా, పులి ఇక్కడెక్కడో తిరుగుతున్నట్టుందన్నా. బతుకుంటే మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేసి దెబ్బతీయచ్చు. మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నా. నేను ఇక్కడికి వచ్చింది దాని అంతు చూడ్డానికి. అంతు చూడందే వెళ్ళేది లేదు. ఓరి దేవుడు, అది నీ ఇష్టం అన్నా. మేం మాత్రం ఉండమన్నా. రే పదరా. ఆగండ్రా. పిరికి పందలు పారిపోయారు. వీళ్ళు లేకుండా నేను ఒంటరిగా వెళ్తే, ఆ పులి ఎదురు పడితే దానికి నేను ఆహారం అయిపోతాను కదా. ఆ పున్నమంటే దాని తెలివితేటలు ఉపయోగించి ఆ పులిని తప్పుదారి పట్టించగలదు. నా వల్ల కాదు. ఇప్పుడు కాకపోతే వాళ్ళు చెప్పినట్టు ఇంకోసారి ఎప్పుడైనా సరే దాని అంతు చూస్తాను. ముందు మనం బతుకుండాలి కదా.
ఇంటికెళ్ళి నాన్నని అత్తగారిని మావయ్య గారిని తీసుకుని హాస్పిటల్కి రండి. నేనేమో ఇవి అక్కడ ఇచ్చేస్తాను. అలాగే పున్నమి. నానమ్మకి చేయాల్సిన ఆపరేషన్ కి ఏర్పాట్లు అలాగే చేస్తాను. పున్నమి. మీరు వెళ్ళండి. సూపర్ ప్లాన్ డాడీ. ఈ దెబ్బతో ఆ ముసలివాళ్ళు ఈ రాజ్మహల్ వైపు రాకుండా శాశ్వతంగా బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనకు అడ్డొచ్చే వాళ్ళెవ్వరూ ఉండరు. ఇంతకీ జాతర ఎప్పుడు అగ్నిదేవ్? ఎల్లుండే కదా వైదిక. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, మీ మీద కన్ను పడిన వాళ్ళందరి దిష్టి తొలగిపోవాలి. వకీల్ సాబ్, నానమ్మని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే పున్నమి. రాజమాత పదండి. ఆ దేవుడి దయ వల్ల పెద్ద గండం తప్పింది. మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది రాజమాత. అవునవును. ఎక్కడ ఆపరేషన్ ఫెయిల్ అవుతుందో, ఎక్కడ మీరు మాకు దూరం అవుతారోనని చాలా కంగారు పడ్డాం మహాదేవి గారు. గట్టిగుండే, ఎవరు ఏం చేసినా తట్టుకుని బాగానే నిలబడ్డారు. ఏంటమ్మా మాటలు? అయినా ఆపరేషన్ చేయించుకొచ్చిన రాజమాతని కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండనిద్దాం. మరీ బాగుంది. ఇప్పుడు నేనేదో ప్రళయం సృష్టించినట్టు మాట్లాడుతున్నావు. నాకు తెలీదా రాజమాతను ఎలా చూసుకోవాలో? పృథ్వీ, నేను మళ్ళీ ఇలా తిరిగి ఇంటికొస్తానని అనుకోలేదు. మీరు చేసిన సాయం వల్లే ఈరోజు నేను ఇలా మీ ముందుకొచ్చాను. ఇందులో సాయం ఏం లేదు రాజమాత. మనం ఏం చేస్తే అదే మనకు ఎదురవుతుంది అంటారు. అలాగే మీరు చేసిన మంచే మీకెదురై మీరు ఆరోగ్యంగా ఇంటికి వచ్చారు. అవునానమ్మా, ఇక మీదట మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. అత్తయ్య, నానమ్మకి ఈ రోజు నుండి కారం, ఉప్పు, మసాలా దినుసులు ఎక్కువగా ఉన్న ఆహారం పెట్టకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.